ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర అంశాలపై చర్చించారు. కాసేపట్లో ప్రధానితో సీఎం భేటీ అవుతారు. రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లనున్నారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై 45 నిమిషాలు ప్రధానితో చర్చించారు. అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. కాసేపట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం భేటీ అవుతారు. తాను కాంగ్రెస్ లో చేరతానని జరుగుతున్న ప్రచారం వాస్తవమేనన్నారు బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారంలో వాస్తవం ఉందన్నారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరతానని కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మంత్రి జూపల్లి ఆహ్వానించింది నిజమేనన్నారు. దీంతో ఎమ్మెల్యేను కాంగ్రెస్ లోకి తీసుకోవద్దంటూ క్యాడర్ ఆందోళనకు దిగింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కూల్చివేతల విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని కోర్టు తెలిపింది. ప్రతి దశలో కూడా వైసీపీ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని సూచించింది. 2 నెలల్లోగా భవన నిర్మాణాల అనుమతుల వివరాలు అధికారుల ముందు ఉంచాలని పిటిషన్కు సూచించింది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని నిర్ధారించారు పోలీసులు. అయితే మొన్నటి వరకు ఆరోపణలు మాత్రమే రాక ఇవాళ పక్కా ఆధారాలున్నాయని పోలీసులు తెలిపారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద నీటి తాకిడి పెరుగుతోంది. దీంతో బ్యారేజ్ లోని 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 16,650 క్యూసెక్లు ఉండగా ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు మరింతగా పెరుగుతోంది. ఇక 7వ బ్లాక్ చుట్టూ ఉన్న మట్టి రింగ్ బడ్ ను తొలగిస్తున్నారు అధికారులు. విజయవాడలోని యనమల కుదురు కరకట్టపై మైనింగ్ శాఖకు సంబంధించిన ఫైల్స్ ను తగలబెట్టడంపై సర్కార్ సీరియస్ అయింది. దీని వెనుక ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేదే లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనలో ప్రభుత్వ వాహనాన్ని గుర్తించారు పోలీసులు. కారులో పలు ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని మంత్రి కొల్లు తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు. సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డితో ములాఖాత్ అయ్యారు. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు టీడీపీ నేతపై దాడి, పోలీసుల దాడి ఘటనలో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లి అరెస్టు ముమ్మాటికి అక్రమమన్నారు జగన్. ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కురిసిన భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఉత్తర కన్నడలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సిరిసి కుమాటా జాతీయ రహదారి జలమయమై హైవేపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. రానున్న 5 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. T20 వరల్డ్ కప్ తో టీమిండియా భారత్ కు చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న భారత ప్లేయర్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీని టీమిండియా క్రికెటర్లు భేటీ అయ్యారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదీస్తూ కప్పు గెలిచి భారత్కు వచ్చిన టీమిండియా ప్లేయర్లను ప్రధాని మోడీ అభినందించారు.